బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తన కజిన్ బ్రదర్ను హత్య చేయించాడు కాశీనాథ్. అయితే కాశీనాథ్ ఇంకా తన భార్య వీళ్ళిద్దరి రిలేషన్షిప్లో కాస్త గొడవలు జరిగాయి. అయితే తన భార్యతో తన సొంత కజిన్ బ్రదర్ ఇల్లీగల్గా రిలేషన్షిప్లో ఉన్నాడనే నెపంతో కూడా అతన్ని హత్య చేయించాడు. అయితే నిజామాబాద్లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడని కజిన్ బ్రదర్ను హత్య చేయించాడు. బిచ్కుందులో అడికే రమేష్ను హత్య చేశాడు. గుండేవార్ కాశీనాథ్ తన భార్యతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడని రమేష్పై కోపంతో హైదరాబాద్ నుంచి వచ్చిన రమేష్ను చంపేశాడు కాశీనాథ్. అయితే భార్య శ్యామలతో కలిసి హైదరాబాద్లో కాశీనాథ్ ఉంటున్నాడు. అయితే కజిన్ బ్రదర్ రమేష్తో భార్యకు వివాహితర సంబంధం ఉందనే అనుమానంతో కత్తితో పొడిచి చంపేశాడు కాశీనాథ్. రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను తెంపుతున్నాయి. తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కజిన్ బ్రదర్ను కత్తితో పొడిచి చంపేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, భార్యతో ఇల్లీగల్గా రిలేషన్షిప్ పెట్టుకున్నాడని తన కజిన్ బ్రదర్ను కాశీనాథ్ అనే వ్యక్తి చంపేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో రోజు రోజుకు పెరుగుతున్న అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను తెంపేసుకుంటున్నారు. అలాగే తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కజిన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఏదైతే కమ్మ కత్తితో నరికి చంపిన ఘటన ఒకసారి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కజిన్ బ్రదర్ ను కమ్మ కత్తితో నరికి చంపిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అయితే క్లియర్ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే రమేష్ 36 సంవత్సరాల అనే వ్యక్తి బిచ్కుంద మండలం కేంద్రంలో ఏదైతే అక్కడ సంబంధించిన గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే పెద్దదేవడ గ్రామానికి చెందిన గుండెవార్ కాశీనాథ్ తన భార్య శ్యామలతో హైదరాబాద్ లోని గార్డియన్ గా పనిచేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళిద్దరు నివాసం ఉంటున్న సందర్భంలో వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడిన సందర్భంలో రమేష్ తన కజిన్ బ్రదర్ కాశీనాథ్ భార్య శ్యామలతో అక్రమ సంబంధం కలిగి ఉన్న సంబంధం ఉందని చెప్పి అనుమానంతో బుధవారం ఉదయం 5:30 గంటల నేరు కత్తితో కజిన్ బ్రదర్ కేసు నమోదు చేసుకున్నారు. ఒకసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ సంబంధం సొంత కుటుంబాలను ఇలాంటి అక్రమ సంబంధాలతో ఇటు ఒక పక్క భార్యలు ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపుతుంటే ఇక్కడ బిచ్కుంద మండలంలో అక్రమ సంబంధం ఉందనే నేపథ్యంలో తన భార్యతో ఇంకొకరి వ్యక్తికి అక్రమ సంబంధం ఉందనే నేపథ్యంలో అనుమానంతో ఒక వ్యక్తిని కట్టతీర్చాడు. దీంతో ఆ ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకసారిగా అయితే చిక్కల్ మండలం సంబంధించిన ఒకసారి ఘటన అంతా ఒకసారి కలకలం రేపింది. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే మరణించిన వ్యక్తి ఎవరైతున్నారో పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజేష్. అయితే తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కజిన్ బ్రదర్ను కత్తితో పొడిచి చంపిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద్లో చోటు చేసుకుంది. అడికే రమేష్ 36 సంవత్సరాలు. అయితే ఆ రమేష్ను బిచ్కుంద్ మండలం కేంద్రంలోని ఉరడమ్మ గల్లీలో నివాసం ఉంటున్నాడు. పెద్దదేవాడ గ్రామానికి చెందిన గుండెవార్ కాశీనాథ్ తన భార్య శ్యామలతో హైదరాబాద్లో గార్డెనింగ్ పని చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. రమేష్ తన కజిన్ బ్రదర్ కాశీనాథ్ భార్య శ్యామలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని తెలుసుకుని బుధవారం ఉదయం 5:30 నేరుగా హైదరాబాద్ నుండి బిచ్కుంద్కు వచ్చి కత్తితో కజిన్ బ్రదర్ రమేష్ను పొడిచి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను తెంపేస్తున్నాయి. తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కజిన్ బ్రదర్ను కత్తితో నరికి చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తాము. కత్తితో పొడిచి చంపిన తర్వాత అక్కడ రమేష్కి సంబంధించిన మృతదేహం కూడా అక్కడ పడిపోయి ఉంది. అయితే అత్యంత దారుణంగా ఉన్న విజువల్స్ అవి, అందుకే దాన్ని బ్లర్ చేయడం జరిగింది. అయితే అక్కడ దానికి సంబంధించి కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. అయితే కాశీనాథ్ భార్యతో రమేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో హైదరాబాద్ నుంచి నేరుగా బిచ్కుంద్కి వచ్చి అక్కడే ఉన్న రమేష్ను తాను వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి అతన్ని హత్య చేశాడు. సో ఆ తర్వాత వెంటనే అక్కడ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దానికి సంబంధించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అక్కడ నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కజిన్ బ్రదర్ను కత్తితో నరికి చంపిన ఘటన కామారెడ్డి జిల్లా బీచ్కుంద్లో చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తిని బీచ్కుంద్ మండలం కేంద్రంలోని ఉరడమ్మ గల్లీలో నివాసం ఉంటున్నాడు. అయితే పెద్దదేవాడ గ్రామానికి చెందిన గుండేవార్ కాశీనాథ్ తన భార్య శ్యామలతో హైదరాబాద్లో గార్డెనింగ్ పని చేసుకుంటూ ఉంటున్నాడు. రమేష్ తన కజిన్ బ్రదర్ కాశీనాథ్ భార్య శ్యామలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని తెలుసుకుని బుధవారం ఉదయం 5:30 నేరుగా హైదరాబాద్ నుండి బీచ్కుంద్కు వచ్చి కత్తితో కజిన్ బ్రదర్ రమేష్ను నరికి చంపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో రీసెంట్ డేస్లో ఇలాంటి ఘటనలు మనము తరచుగా చూస్తున్నాము. అయితే ఒకరిపైన ఒకరు కొన్ని సంఘటనల్లో మాత్రం ప్రియురాలి కోసం భార్యను చంపేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి ఘటనలు కూడా తరచుగా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రియుడి కోసం భర్తని చంపేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలా రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను తెంపేస్తున్నాయి. సో అలాంటి మరొక ఘటన మెదక్ జిల్లా, అలాంటి ఒక ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సో అయితే భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తన కజిన్ బ్రదర్, అంటే ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అయితే కాశీనాథ్కి సంబంధించిన దగ్గరి బంధువు అయిన వరుసకు కజిన్ బ్రదర్ అవుతాడు. అయితే కాశీనాథ్ రమేష్ని చంపేశాడు. అయితే రమేష్ కాశీనాథ్ భార్యతో ఇల్లీగల్గా రిలేషన్ పెట్టుకున్నాడని రమేష్పై కోపంతో తన హైదరాబాద్ నుంచి వచ్చి బిచ్కుంద్లో రమేష్ను చంపేశాడు కాశీనాథ్. భార్య శ్యామలతో కలిసి హైదరాబాద్లో గార్డెనింగ్ పని చేసుకుంటూ శ్యామల ఇంకా కాశీనాథ్ ఉంటున్నారు. అయితే కజిన్ బ్రదర్ రమేష్తో భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కత్తితో పొడిచి కాశీనాథ్ రమేష్ను చంపేశాడు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.